Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు ద అన్నపూర్ణ కుకింగ్ ఛానల్. దమ్ బిర్యానీకి బియ్యం నానబెట్టుకోవాలి. పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని దాల్చిన చెక్క వేసుకోవాలి. కేరళ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి బిర్యానీకి తగ్గట్టు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, పుదీనా, లెమన్ వేసుకుంటే రైస్ అది విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా, లేకపోతే ముద్దలా అయిపోద్ది. ఆయిల్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని కొంచెం ఇవి పచ్చిమిరపకాయలు వేసానండి. దీన్ని చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటాను. దాంట్లోని కారం 2 స్పూన్లు వేసాను, ఉప్పు, కస్తూరి మేతి అంటారు కదండి, కసూరి మేతి అంటారు కదా, అది, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ సగం ముక్క, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కదండి, దానికి ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని, త్వరగా ఉడుకుతుంది కూడా. తర్వాత దీంట్లో పెరుగు వేస్తున్నాం చికెన్లోని మ్యాగ్నేట్ చేయడానికి. బాగా కలుపుకొని దగ్గర పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇందులో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, కేరళ పువ్వు కలిపి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అందులో వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అసలు మరిగిపోయింది. దాంట్లోని నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడే వేసుకోవాలి. ముందుగా బియ్యం వేసేసి పెడితే అన్నం బాగా రాదు, పొడి పొడిగా అయితే అస్సలు రాదు. మరిగిన తర్వాతనే బియ్యం వేయాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది రైస్, పొడి పొడిగా బాగుంటుంది. సగం బాయిల్ అయిపోయిన రైస్ వేస్తున్నామండి. 80% ఉడుకుతుంది కదా ఆ రైస్ అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని ఇవి కూడా జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే మీ ఇష్టం, లేదనుకుంటే తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీగా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.